యెషయా 6:22 పేజ్. యెహోవా నియమించబో కొత్త పేరు నీకు పెట్టబడును. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. విడువబడి దానని ఇక మీదట నీవు అనబడవు. పాడైనదని ఇకను నీ దేశమును గురించి చెప్పబడదు. హెప్సిబా అని నీకును బ్యూలా అని నీ భూమికి పేర్లు పెట్టబడను. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు. నీ దేశము వివాహితమగును. యవ్వనుడు కన్యకను వరించి పెండ్లు చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెండ్లు చేసుకొనెదరు. పెండ్లి కుమారుడు పెండ్లి కూతుని చూచి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రే అయినా పగలైనా వారు మౌనంగా ఉండరు. యెహోవాను జ్ఞాపకర్తలారా, విశ్రమింపకడి. ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా దాన్ని ప్రసిద్ధి కలుగచే వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. తన దక్షిణహస్తము తోడనియు బాహుబలము తోడనియు యెహోవా ఇలాగును ప్రమాణము చేసెను. నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేనియ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షరసమును అన్యులు త్రాగరు. ధాన్యము కూర్చిన వారే దాన్ని భుజించి యెహోవాకు స్తుతి చెల్లింతరు. పండ్లు కోస్తున్న వారే నా పరిశుద్ధ మండపంలో దాన్ని త్రాగుదురు.